గేస్ ఆర్ లెస్బియన్స్ మ్యారేజ్ ని పాస్టర్ చేయొచ్చా? దాన్ని బైబిల్ యాక్సెప్ట్ చేస్తుందా? ఇప్పుడు చూద్దాం. ఈ విషయంలో ఒక్కొక్కరు ఒక్కో విధంగా చెప్తారు. విదేశాల్లో అయితే కొన్ని మ్యారేజెస్ చర్చిల్లో కూడా చేస్తారు. మరి బైబిల్ ఏం చెప్తుంది? ఇప్పుడు చూద్దాం. ఆదికాండం 2:18లో నరుడు ఒంటరిగా ఉండటం మంచిది కాదని దేవుడు అతనికి సాటి అయిన సహాయం చేశాడు. సూటిగా చెప్పాలంటే పెళ్లి అనేది సంతానం కోసం, వారి తదుపరి తరం కోసం. బైబిల్లో ఎక్కడ గేస్ ఆర్ లెస్బియన్స్ మ్యారేజ్ అంగీకరించినట్టు లేదు. యేసు ప్రభుల వారు బైబిల్లో విడాకుల గురించి ప్రస్తావించినప్పుడు స్త్రీ పురుషులు పెళ్లి వల్ల ఏక శరీరం అవుతారని, దేవుడు జతపరిచిన జంటను ఎవరు విడదీయరాదని చెప్పాడు. దాని ద్వారా పెళ్లి అనేది స్త్రీ పురుషుల మధ్యని స్పష్టం చేశాడు. అంతేకాదు, ప్రకృతి ధర్మం ప్రకారంగా పుష్పాల నుండి జంతువుల వరకు ఆడమగ సంబంధాలు తప్ప ఒకే లింగం కలిగిన జంతువుల సంపర్కం జరిగి దాని వల్ల ఫలవంతమైనట్టు కనిపించదు. స్త్రీలతో స్త్రీలు, పురుషులతో పురుషులు పెళ్లిళ్ళు చేసుకోవడాన్ని బైబిల్ ఒప్పుకోదు. అంటే గేస్ ఆర్ లెస్బియన్స్ మ్యారేజ్ ప్రకృతికి మరియు దేవునికి విరుద్ధం.